ఈరోజు సత్తుపల్లిని 2 క్లస్టర్లా చేసి ఒక క్లస్టర్లో గత నెలలో ప్రజా దర్బారులో భాగంగా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించడం జరిగింది. ఈ సత్తుపల్లి ప్రజా దర్బారుకి సుమారు 3,500 పైగా అప్లికేషన్లు వచ్చాయి. దీంట్లో అత్యధికంగా 1,800 అప్లికేషన్లు ఇందిరమ్మ ఇళ్లు కావాలని, భూముల సమస్యలు ఉన్నాయని సుమారు 450 నుంచి 500 అప్లికేషన్లు భూ సమస్యలు ఉన్నాయని, ఆసరా పెన్షన్ కావాలని ఒక 150 నుంచి 200 అప్లికేషన్లు, అదే రకంగా మిగతా విషయాలకు సంబంధించి సుమారు ఒక 556-600 అప్లికేషన్లు రావటం జరిగింది. సేమ్ సత్తుపల్లి క్లస్టర్ లో ఎలానైతే అప్లికేషన్లు వచ్చాయో పాలేరు నియోజకవర్గంలో మండలాన్ని 4 క్లస్టర్లుగా చేసి మొత్తం నియోజకవర్గాన్ని 13 క్లస్టర్లు చేస్తే ఆడ 25,000 అప్లికేషన్లు వచ్చాయి. అక్కడ కూడా 13,000 అప్లికేషన్లు ఇందిరమ్మ ఇళ్లు కావాలని వచ్చాయి. అంటే వచ్చే అప్లికేషన్లలో ఇందాక మా సోదరిమణి మీ అందరి అభిమాన నాయకురాలు ఎమ్మెల్యే గారు అడిగినట్లు ఎక్కువ ఇందిరమ్మ ఇళ్లు కావాలని అడుగుతున్నమాట వాస్తవం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు అందరం గమనించాం. తప్పకుండా ప్రజలు ఏది కోరుకుంటున్నారో, ప్రజలు ఏది కావాలనుకుంటున్నారో, ముఖ్యంగా పేదవాడికి ఏం చేస్తే ఆ పేదవాడి కళ నెరవేరుద్దో తెలిసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి 100కి 100% ఒకేసారి ఒకే గ్రామానికి మనం ఒక 100 ఇళ్ళు ఇచ్చినా అక్కడ టాపీ మేస్త్రి దగ్గర నుంచి మొదలెట్టి ఇసుక దగ్గర నుంచి మొదలెట్టి ప్రతిదీ ఆ ఊర్లో డిమాండ్ పెరుగుద్ది. దానివల్ల 1,50,000, 1,25,000, 1,75,000 తీసుకునే టాపీ మేస్త్రి ఒకేసారి చాలా రేట్లు పెంచే సందర్భం ఉంది. అలా కాకుండా మనం విడతల వారీగా ఇచ్చినట్లయితే అక్కడ పని అందరికీ సంవత్సరం పొడుగునా కల్పించినట్లుంటది. దానివల్ల ఖర్చు కూడా కట్టుకునే వాళ్ళకి కొంచెం వెనక ముందు లేట్ అయినా ఖర్చు కూడా రీజనబుల్ లో అవుతుంది అని ఈ ప్రభుత్వం ఆలోచించి ఈ విడతల వారీగా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక రెండో నిజం చెప్పక నేను చెప్తున్నాను, ఆర్థిక పరిస్థితి కూడా ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, దొరలు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,21,000 కోట్ల రూపాయలు మనందరి నెత్తిన భారాన్ని, ఈ రాష్ట్ర ప్రజల నెత్తిన భారాన్ని పెట్టి మంచిగా ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఏదో అప్పు ఉంది, ఆ అప్పు కట్టలేకనే మేము కింద పడుతున్నాం, పేదోళ్ళకి ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వం, అభివృద్ధిని కొట్టుపడేలా చేస్తామని ఈ ప్రభుత్వం అనకుండా తల తాకట్టు పెట్టైనా పేదోడికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలలో, రైతన్నలకు చేసే సహాయంలో, నిరుద్యోగ యువతులకి ఇచ్చే ఉద్యోగాల్లో, డ్వాక్రా మహిళల్లో 1,00,00,000 మంది ఆడబిడ్డలని కోటీశ్వరులు చేసే కార్యక్రమంలో, దళిత, గిరిజన, మైనారిటీ, బీసీ సోదరులకి ఇచ్చే సంక్షేమంలో ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఎవరు కల్పించాలని చూసినా ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా ముందు చూపుతోనే ఈ ప్రభుత్వం ఒడివడిగా ముందుకు పోతుంది. కాబట్టే ఏ ఎన్నికల రాష్ట్రంలో వచ్చినా, ఎక్కడ ఎన్నిక ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాల వరకు మనస్ఫూర్తిగా కడుపు నిండా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ముందుకు పోబోతుంది. ఇక రెవెన్యూ విషయానికి వస్తే సత్తుపల్లి పరిసర ప్రాంతాలని ఒక 10-12 గ్రామాల్లో ఫారెస్ట్ భూమి, ప్రైవేటు భూములు ఉన్న అనేక బోర్డర్ రెవెన్యూలో సమస్యలున్న గ్రామాలలో, అదే రకంగా కల్లూరు మండలంలోని లక్ష్మీపురము ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న 3-4 రెవెన్యూ గ్రామాల్లో ఇలా అక్కడ ఏవైతే కొన్ని దశాబ్దాలుగా 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాల నుంచి భూములున్నా
ఆ భూములకి సరైన పత్రాలు లేని కారణంగా ఆ భూములున్న ఆసాములు పడుతున్న ఇబ్బందుల్ని ఈ రోజు ఒక్కొక్కటి పరిష్కరించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయాలి అని ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఇప్పటికే వడివడిగా అంశాల వారీగా సర్వే చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నాకు తెలిసి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 400 గ్రామాలు పైగా రెవెన్యూ గ్రామాలు సర్వే చేశాం. రెండో విడతలో 2800 గ్రామాలకి సర్వే చేసే ప్రణాళికలో వడివడిగా ప్రతి జిల్లాలో ఇప్పటికే 12 నుంచి 15 గ్రామాలు సర్వే చేస్తున్నాం. మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 70 గ్రామాలు, రెండో విడత మరొక 70, మూడో విడత మరొక 70, అంటే సుమారు సంవత్సరంన్నర లోపులో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మారుమూల ప్రాంతంలో అంగుళం కూడా వదిలిపెట్టకుండా, అది ప్రభుత్వ స్థలమైనా, ప్రైవేటు స్థలమైనా, ఫారెస్ట్ స్థలమైనా, దేవాలయ భూములైనా, ఒక్కబోడి భూములైనా, ఏ భూములనైనా సర్వే చేసి శాశ్వత పరిష్కారం రైతన్నలకి కల్పించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, నిజాయితీ. అంతేకాదు, ఆనాటి ధరలు అప్పుడప్పుడు కారుకూతలు కూస్తుంటారు, డ్రామాల మాటలు చెప్తుంటారు, అబద్దాల మాటలు చెప్తుంటారు. డ్రామాలు చెప్పినా అబద్దాలు చెప్పినా ఇంట్లో ఫామ్ హౌస్ లో కూర్చున్న శకుని మామ సూచనలతో వీళ్ళు నడుస్తున్నా చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం మొన్న కేబినెట్ లో సెట్ వేశాం, ఎస్సీటీ సెట్ వేశాం. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని చూపిస్తాం. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధినే కాదు, ధరణిని అర్ధరాత్రి 4 గోడల మధ్య 4 వ్యక్తులు ఈ రాష్ట్ర సొమ్ముని కొల్లగొట్టడానికి మీరు ప్రణాళికలు ఎలా పన్నారో, ఆ పన్నిన ప్రణాళికల్లో ఎవరెవరిని పావులుగా వదిలారో వాడారో, మీరు తెచ్చిన ధరణి చట్టంలో లొసుకుల్ని అడ్డం పెట్టుకొని ఎలా ఈ రాష్ట్ర ప్రజల సొత్తుని కొల్లగొట్టారో, ఏదైతే మీరు కారుకోతలు కూస్తున్న అనేక భూముల్ని 22A ప్రొబిటల్ లిస్ట్ లో పెట్టి ఒక్కొక్కటి మేము ఏదో రిలీజ్ చేస్తున్నామని నోరు తెరిస్తే పచ్చి అబద్ధం మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ అంశాన్ని కూడా ఈ సెట్ పరిష్కరిస్తుంది. నిజాయితీగా రాష్ట్ర ప్రజల ముందు దాన్ని రిపోర్టును పెట్టబోతున్నాం. ధరణిని ఏ కంపెనీకైతే మీరు ఇచ్చారో, ఆర్థికంగా ఊబులో కూరుకుపోయిన ఆ కంపెనీకి ధరణినిచ్చి మీ స్వార్థపూరితమైన నిర్ణయాలతో ఆ కంపెనీ అర్ధరాత్రి పూట ఎవరెవరు ఆస్తులు, ప్రభుత్వ ఆస్తుల్ని మీ నాయన సొత్తుల్లా మీ పేరు లెక్కించుకున్నారో రేపు ఆ సెట్ ప్రజల ముందు ప్రత్యక్షంగా చూపిస్తుంది. అది చూపిస్తుందని నిద్రబాటున రాత్రులు గడుపుతున్నారు. అది తెలిస్తే, అది నిజము బయటకు వస్తే, మీ బండారం బయటపడితే భవిష్యత్తులో మీకు పుట్టగతులుండవు. ఈ రాష్ట్ర ప్రజలు గులకరాలతో కొడతారని భయంతోనే మీరు గడిచిన కొన్ని రోజుల నుంచి మీరు పడిగే అవాక్కులు చవాక్కులు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలు నచ్చే మెచ్చే ప్రభుత్వం. చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఏదైతే సెట్ ఉన్నత అధికారులు, ఐపీఎస్ అధికారుల అధ్యక్షతలో ఐఏఎస్, ఐపీఎస్ ఇతర ఉన్నతమైన అధికారులతో న్యాయబద్ధంగా స్వచ్ఛతతో ఎంక్వైరీకి ఈ ప్రభుత్వం ఇప్పటికే ఆర్డర్ వేసింది. వడివడిగా వారి పనులు చేపడుతున్నారు. అర్ధరాత్రి 1 గంటప్పుడు ఏ భూమి రిజిస్ట్రేషన్ అయిందో, ప్రొబిటెడ్ లిస్ట్ లో ఉన్న భూమి ఎవరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, పేదోళ్లకు చెందిన ప్రభుత్వ భూములు 100 ఎకరాలు ఎలా ఓఆర్సీలు ఇచ్చి అది పేదవాళ్ల పేరు నుంచి మళ్లీ మీ దొరల పేర్లతో ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయో ఈ భాగవతం అంతా సెట్ ద్వారా తప్పకుండా ప్రజల ముందుకు పెడతాం. అది పెడతామనే మీ కంగారు, మీ అబద్ధాలు, మీ తాపత్రయాలు, మీ ఆలోచనలు
వక్రించి చెప్తుంటే ప్రజలు గమనిస్తున్నారు. తప్పు ఎప్పుడు చేసినా ఎవడు చేసినా చట్ట పరిధిలో ఆ తప్పుకి మీరు శిక్ష అనుభవించక తప్పదని మరొక్కసారి తప్పు చేసిన ఆ దొరలకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వస్తే ఇందాక చెల్లెమ్మ అడిగినట్లు అప్లికేషన్లు ఏ ఆడబిడ్డ తీసుకొచ్చినా నాకు ఇల్లు కావాలని అడిగే మాట నిజం. ఆ ఆడబిడ్డ తాపత్రయపడి అడిగే దాంట్లో నిజముంది. ప్రతి కుటుంబం, ప్రతి పేదవాడు నీ దేవుడు ఆ ఊళ్ళో నీ ఇల్లు ఎక్కడా అని అడుగుతారు. అంటే ఆ మనిషికి ఒక అడ్రస్ అనేది ఉంటది ఆ ఇంటి ద్వారానే. ఇల్లు అంటే 4 సిమెంట్ కట్లతో 100 ఇటుకలతో నిర్మించేది కాదు. అది పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా కనిపించేదే ఇల్లు. అది ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలోని మాకు తెలుసు. ఆ పేదోడి కష్టాలు ప్రత్యక్షంగా చూశాం. ఆ పేదోడు చెప్పే ప్రతి మాటని ఈ చెవులతో విన్నాం. అధికారంలో ఉన్ననాడు మీరు అహంకార పూరితంగా ఆ పేదోడి కష్టాలు తీర్చాలని ఏ రోజు మీకు జ్ఞానం కలగలే. కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికి మీరు తాపత్రయపడ్డారు తప్ప ఆ పేదోడి ఘోష, ఆ పేదోడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఆ చిరు ఇల్లు కట్టాలి అనే జ్ఞానం లేకపోవటం దురదృష్టకరం. ఈ ప్రభుత్వం పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా పేదవాడిని తల ఎత్తుకొని తిరిగే విధంగా నీ దేవుడు ఆ ఊళ్ళో ఏ బజార్లో నీ ఇల్లుందంటే అదిగో ఆ ఇల్లే నా ఇందిరమ్మ ఇల్లు అని చూపించి ధైర్యంగా చెప్పే విధంగా ఈ ప్రభుత్వం పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్న తాపత్రయమే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని కూడా ఒక బూతులా, ఒక తప్పుడు ఎవరోలాగా నిస్సిగ్గుగా మీరు విమర్శిస్తుంటే మీకు సిగ్గనిపించకపోవటం మానవ జాతికి అవమానపరిచే విధంగా ఉంది మీరు మాట్లాడేది. అంతేకాదు, మీరు ఎన్నిసార్లు ఎంత గగ్గోలు కింద మీద పడి పొరలాడినా పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదవాడి కళ నెరవేరుస్తాం. 2వ విడత ఇల్లు ఇస్తున్నాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. ఇచ్చేటప్పుడు నీది ఏ కులమని అడగం, నీది ఏ మతమని అడగం, నీది ఏ ఊరని అడగం. నువ్వు పేదవాళ్ళ అయ్యుంటే చాలు, ఇల్లు ఇచ్చిన తర్వాత నువ్వు నాకు ఓటేస్తావా అని కూడా అడగం. ఎందుకంటే మాకు పూర్తి నమ్మకము, విశ్వాసము ఉంది. ఆ పేదింటి ఆడబిడ్డకి ఇల్లిస్తే, ఆ పేదింటి పెద్దమ్మకి ఇల్లిస్తే తప్పకుండా ఆ ఇంటిలో పడుకున్న పెద్దమ్మ తప్పకుండా ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుంది, దీవిస్తుందనే నమ్మకం మాకుంది. కాబట్టి కులము, మతము, ప్రాంతము, చివరికి నీ పింక్ కలర్ షర్ట్ వేసుకున్నోడు పేదోడై ఉన్నా ఇల్లిచ్చి తీరుతామని కూడా ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తున్నాను. అంతేకాదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు. ఇన్ని ఆర్థిక పరిస్థితులు ఒడదొడుగులు ఉన్నా, ఒక పొద్దు వెనక ముందైనా ఏ ఆశయమో, ఏ లక్ష్యమో, ఏ నిర్ణయమో పేదవాడి కోసం ఈ ప్రభుత్వం ఉందో భవిష్యత్తులో కూడా రైతుల విషయంలో కూడా మొన్న ధాన్యం పంట పండింది, కనీవిని ఎరగని పంట పండింది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చివరి గింజ దాకా కొంటామని మనం చెప్పాం, చివరికి తడిచినా కొంటామని చెప్పాం. అన్న మాట ప్రకారం ఒక్క గింజను కూడా వదలకుండా కొన్నాం. వాళ్ళకి రైతన్నల ఖాతాలో డబ్బులు వేశాం. దాన్ని ఎప్పుడైతే కళ్ళాల్లో వివిధ కారణాల చేత కొద్దిగా లేట్ అయితే ఒకళ్ళు బస్సు వేసుకొని బయలుదేరతారు. రైతులకి వారు పూర్తి మద్దతు తెలుపుతున్నట్టు ఒకళ్ళ బస్సులతో బయలుదేరతారు, ఒకళ్ళు పొరులు దండాలతో రైతన్నుల దగ్గరకు వస్తారు. నోరు తెరిస్తే అబద్ధం. వారు అధికారంలో ఉన్ననాడు చేయలేని కార్యక్రమాలు వారు అధికారంలో ఎలగబెట్టినాడు
ఆ పేదోడి పట్ల, ఆ రైతుల పట్ల, ఆ మహిళల పట్ల, ఆ విద్యార్థుల పట్ల, ఆ నిరుద్యోగ యువత పట్ల వారు చూపుతున్న కన్సర్న్ ఈ ప్రభుత్వం ఈనాడు చూపిస్తుంది. అది జీర్ణించుకోలేక అధికారం పోయింది వారికి, ప్రజలకి కాదు. కానీ వాళ్ళు చిత్రించే చిత్రణ ఎట్లుందంటే అధికారం పోయింది ప్రజలకు అన్నట్లుంది ఆ దొరలకి. ఏది ఏమైనా ఎన్నిసార్లు మీరు ముక్కు నేలకు రాసినా, ఎన్ని పెడబొబ్బలు పెట్టినా, మీరు తల్ల కిందులు తపస్సు చేసినా, ఇది పేదవాడి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పేదవాడి కోసమే నిరంతరము పనిచేస్తుంది. పేదవాడికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు తూచా తప్పకుండా చెప్పిన ప్రతి దాన్ని కూడా ఇస్తుంది అని తెలియజేసుకుంటూ, వేలాది మందిగా ఈ రోజు ఎవరైతే ఇక్కడికి వచ్చారో, ఎన్ని గంటలైనా కూడా స్వయంగా మీ అప్లికేషన్లు నేనే తీసుకుంటాను. ప్రతి అప్లికేషన్ పరిష్కరించే విధంగా భూముల విషయాన్ని అయితే కలెక్టర్ గారికి భూములు గాని, ఇళ్లు గాని, ఇతరత్ర విషయాలని స్వచ్ఛందంగా ఎలా పరిష్కరించాలో ఇదే వేదిక మీద నుంచి కలెక్టర్ గారికి, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇస్తాను. మిగిలిన అంశాలను కూడా పెన్షన్ ఇతరత్ర కూడా వచ్చే నెలలో పెన్షన్ కూడా ఇచ్చే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. ఇలా ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా అటెండ్ అవుతాం. మీరందరూ నెట్టుకోవాల్సిన పని లేదు. 1 గంట కాదు, 4 గంటలు కాదు, 5 గంటలైనా కూర్చొని ఓపికగా స్వయంగా నేనే మీ అప్లికేషన్ తీసుకొని ప్రతి అప్లికేషన్ కి మీకు సమాధానం వచ్చే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి వాటిని పరిష్కరిస్తామని కూడా తెలుపుతూ, ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ, చివరగా ఈ నెల వచ్చే నెల 3వ తారీఖు నాడు ఎస్ఐఆర్ సర్ ప్రతి మీ బూత్ లో ఇప్పటికే అధికారులు, ప్రజా పార్టీలు మీ దగ్గరకు వస్తున్నారు. మనం జీవించి ఉన్నాము, మనం బ్రతికే ఉన్నాము అనడానికి మనకి ఆధారం, మనకి ఓటు హక్కు ఉండటం. ఈ ఓటు హక్కుని మీరందరూ కూడా ఈ 3-4 రోజులు మీ పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఈ సర్లో నాయకులు, అధికారులు కూడా పాలు పంచుకోవాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.